అందరికీ నమస్తే అండి. ముందుగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీలన్నిటికీ మూడు పార్టీల నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ఆ పార్టీ అధ్యక్షుల వారికి అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. అంటే ఊహకు కూడా అందనటువంటి విజయాన్ని సాధించినటువంటి దానికి నిజంగా మీకు శుభాకాంక్షలు. రెండవది, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి ఈ 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఎందుకు ఇంత సంక్షేమాన్ని అందిస్తే ఎందుకు ఓడిపోయారు? ఈ పార్టీ ఇంత 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 కింది స్థాయిలో ఓడిపోవడానికి కారణాలు ఏమిటి? స్వయంకృపరాధాలు ఏమైనా ఉన్నాయా? అంటే మన చేతులతో మనం నాశనం చేసుకునేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఆరా తీసుకోవాలి అందరూ. ఎందుకని అంటున్నానంటే చాలామంది అనొచ్చు, ఇప్పుడు అయ్యో ఓడిపోయినప్పుడు కామ్గా ఉండాలి కదన్నా, తొందరపడితే ఎట్లా అన్న, ఆవేశం ఎలాగని. అంటే ఇలా ఓడిపోవడం వలన పైన స్థాయిలో ఉన్నటువంటి నాయకులకి ఎంత అవుతుందో తెలియదు, కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క బ్రతుకులు చిందరబందర అయిపోతాయి. రోడ్డు మీద ఈడ్చి కొడుతున్నారు. వీటన్నిటికి కారణం ఏంటి? కొన్ని మచ్చుకు ఉదాహరణలు చెప్తాం. కొంతమంది పార్టీలో పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి గారి కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారు మంచా చెడ్డ తీసి వాగులో పెట్టండి, మనకు అవసరం లేదు. అది రేపు పొద్దున ఆయన పరిపాలన చూస్తే ప్రజలకు అర్థమవుతుంది, వాళ్ళే ఏం చెప్తారో నిర్ణయించుకుందాం. మనం ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మనం ఏం తప్పు చేసాం? మనం ఎందుకు వారించలేదు కొన్ని సందర్భాల్లో? ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, పేరుకి చెప్తున్నాను, నేనే వాళ్ళ మీద నాకు వ్యతిరేకత లేదు, లేకపోతే వాళ్ళ మీద నాకు కోపం లేదు. కొడాలి నాని గారి భాష, చంద్రబాబు నాయుడు చెడ్డోడవని, మంచోడవని, ఇంకోటవని, XYZ ఏదైనా అవని, వల్లభనేని వంశీ, రోజా గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ గారు, సిదిరి అప్పలరాజు గారు, ఏంది ఆ భాష మాట్లాడడం వల్ల ఏంటంటే వీళ్ళ వల్లే ఓడిపోయింది అన్నలే. ప్రజలలో ఉన్నటువంటి న్యూట్రల్ ఓటర్లు ఒక రకంగా అసహించుకున్నారు. చాలా మాట్లాడతాను నేనేం ఇది కాదు, అన్ని నిజాలు తెలుసుకోవాలి కదా. మనకు వచ్చింది బ్రదర్ 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, మనమేం తగ్గిపోయాని అన్నలే. నిజాలు తెలుసుకుందాం కొన్ని. ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుపోయి పొరల కమ్ముడుకుపోయి అవునన్నా అలా అనొద్దన్నా ఇలా అనొద్దనేటువంటి బేవార్స్ నా కొడుకులు ఎవరైనా ఉంటే కాము పోయి ఇళ్లలో కొనుక్కోండి. దయచేసి ఇక్కడ మటుకు ఉచిత సలహాలు నా కొడుకు ఇవ్వగాకండి. ఫస్ట్ నేను చెప్పేది. ఎందుకు ఓడిపోయిందంటే కొడాలి నాని గారు ఏంటండి ఆ భాష, ఎంత ఎంత దారుణంగా మాట్లాడారు మీరు. అలా మాట్లాడిన తర్వాత మీ నియోజకవర్గంలో ఒక 40% మీకు ఓట్ బ్యాంకు, ఒక 40% టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంటే న్యూట్రల్గా ఉన్నటువంటి 20% ఓటర్లు మీకు ఎందుకు ఓటేయాలి వాళ్ళు అనుకుంటారు కదా. ఈయనేంది ఇంత ర్యాష్గా ఉన్నాడు, ఈయనేంది ఇంత బూతులు తెరుతున్నాడు, ఈయనేంటి కనీసం వయసు కన్నా గౌరవించకుండా 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్యని, అంటే వాళ్ళ భార్యకి రాజకీయం సంబంధం లేకపోయినా వాళ్ళ భార్యను లాగారే అని చెప్పి ఇవన్నీ కసిపెట్టుకొని వాళ్ళ కార్యకర్తలు పనిచేశారు. ప్రజలకు కూడా అసహ్యం వేసి ఆ 20%, ఆ 15% అంతా న్యూట్రల్ ఓట్లను వాళ్ళ వెనక నిలబడ్డారు. కాదని ఒప్పుకుంటామా మనం? కాదని ఒప్పుకుంటాం. ఆవేశాన్ని కోల్పోయి అధికారం ఉందని అహంకారంతో, కొడాలి నాని లాంటి వారు ఇంకొంతమందో అహంకారంతో కంట్రోల్ కోల్పోయి నోటుకొచ్చిన దుర్భాషలాడి రోడ్డున పడ్డారు, ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగారు. 75 ఏళ్ల వయసులో నువ్వు బూతులు తిట్టినా, అహంకారంతో మాట్లాడినా, నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వాడు ఈడు బేవర్స్ నాయుడు అట్టా ఇట్టని ఎట్టంటే నువ్వు మాట్లాడినా ఓపీ బట్టి ఆయన కింగ్ మేకర్ అయ్యాడు. మళ్ళా ఈ దరిద్రపు ఓటమి దీంట్లో భాగస్వామ్యం మీకు లేదండి. అంటే పొగడతారులే ఆ పక్కన ఉండే కొంతమంది పార్టీకి సంబంధించిన పొగుడుకో, నేనే ఆయన పూర్తి బాధ్యత అయింది అన్నలా. ఈ ఓటమిలో తలా పాపం తెలా పిలికిడేది అంటారు కదా, ఈ పాపంలో ఈ ఓటమిలో అందరూ తమ తమ వంతు భాగాన్ని పోషించారు పైన ఉన్నటువంటి నాయకులు. సజ్జల గారి పుత్రరత్నాలు, అలాగే కొడాలి నాని గారు. ఏంటండి ఆ భాష? మీ వల్ల పార్టీకి ఎంత నష్టమైందో మీకు తెలుసా? పార్టీలో న్యూట్రల్ ఓటర్లు మీరంటే అసహించుకున్నారు. పార్టీని పక్కన పెడితే న్యూట్రల్ ఓటర్లు ఎంత అసహించుకున్నారంటే ఏంటి ఆ భాష ఏంటి? సరే మంచో చెడో పెద్ద ఆయన కదా గౌరవించండి, ఏం పోయింది. సరే గౌరవం లేకపోతే చంద్రబాబు నాయుడు మాట్లాడండి. వాడు వీడు వాళ్ళ భార్య గురించి ఇంకొకరి గురించి ఎందుకు అని చెప్పి అనుకోలేదు ప్రజలు? 2000 సంథింగ్ ఏ టైంలోనో
మన రాజశేఖర రెడ్డి గారిని చనిపోయినటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి సతీమణి గారు విజయమ్మ గారు, భారతి గారు, షర్మిల గారు రోడ్డు మీద నిలబడ్డారని ఆ రోజు మనం అందరం అంత బాధపడ్డామే. రోడ్డు మీద నిలబడినందుకు అంత బాధపడితే రోడ్డు మీదకి లాగి విషయాన్ని రోడ్డు పాలు చేసి 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి భువనేశ్వరి మీద అంత నీచమైన కామెడీలు చేస్తే ప్రజలు ఉయ్యరా మొహాన? వస్తారా ఉయ్యరా? జనరల్గా వస్తారు కదా. తప్పా కాదా చెప్పండి, మీరు చెప్పండి. నేనేం అనలేదులే. అయినా పర్లేదు అంటే అన్నాలన్న అదేముందని అంటారా? మారదామా మారమా? సభ్యతతో కూడినటువంటి రాజకీయాలు చేయండి. ఇప్పుడు నాలాంటి కోన్కిస్కా గొట్టంగాడి ఆడ మూలలో కూర్చున్నటువంటి మారుమూల ప్రాంతంలో కూర్చుని ఒక చిన్న నాయకుడు ఏదో నోటుకొచ్చింది మాట్లాడినట్టు ఒక అర్థం ఉంది. ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక ఎమ్మెల్యే కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులు సంయమాన్ని కోల్పోయి అధికారం ఉన్న సమయంలో పార్టీకి మంచి పేరు తెచ్చేటువంటి పనులు మానేసి పనికి మాలిన పూరంబోగు మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? నాదొద్దు, మీరు చెప్పండి. మీ అంతరాత్మ మీరు అడగండి. ఇప్పుడు కూడా కాదన్నా మనం చేసింది రైట్ అన్నా, మనం భలే బూతులు తిట్టామన్నా ఒప్పుకుంటారా? భలే తిట్టాడన్నా మన వాళ్ళని ఒప్పుకుంటారా? ఆ బోరుగడ్డ అనిల్ గాడి అలాంటి బ్యావర్స్ నాయల వల్ల పార్టీకి ఎంత నష్టమైంది మీకు తెలుసా? అలాంటి బోకు నాయల వల్ల ఎంత నష్టమైంది పార్టీకి తెలుసా? అరే పార్టీలో విధానపరమైన విషయాల పట్ల చర్చించడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంత నీచంగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళ పట్ల ఒక్కసారైనా వేటేశారు? కనీసం మీ భయం అనేది ఉంటే, పార్టీ మీద మీ గ్రిప్ అనేది ఉంటే, మీ భయంతనం కంట్రోల్లో ఉండాలి కదా. మీరు వదిలేశారు కదా. ఈ రోజు మీరు వదిలిన దానికి వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే ఈ స్థాయిలో ఉంది. పార్టీ ఆఫీస్లో ఒక కార్యకర్తకు న్యాయం చేశారంటే లేదు. పార్టీ ఆఫీసులో ఏమన్నా ఒక సమస్య చెప్పుకోవడానికి ఒక కార్యకర్త ఒక మామూలు వ్యక్తి పోతే ఏమైనా న్యాయం జరుగుతుందంటే దానికి అర్థం లేదు. లేదు ఎమ్మెల్యే ఏదైనా వాళ్ళ ప్రాంత సమస్యను తీసుకెళ్లి సీఎం ఆఫీస్కో లేకపోతే సీఎం ఆఫీస్లో ఉన్న ధనుంజయ రెడ్డి దగ్గరికి పోతే ఏదైనా పని అవుతుందంటే ఆడా కాదు. లేదు పార్టీలు అన్న చేసే పనులు ప్రజలకు అందినప్పుడు కనీసం కంట్రోల్లో మాట్లాడి సభ్యతతో కూడా మాట్లాడి ఏదైనా ప్రభుత్వాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంది, అది లేదు. ఇష్ట ప్రకారం ఏదంటే అది చేశారు. ఎలా అంటే అలా మాట్లాడారు, ఏదంటే అది చేశారు. ఒక్కసారి ఊహించుకోండి, 2019లో 151 స్థానాలు సంపాదించుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ 2024లో 11 స్థానాలు పడిపోయిందంటే మనం ఏ స్థాయిలో ఫెయిల్ అయ్యాం ఒప్పుకోండి. ఏ స్థాయిలో మనం ఫెయిల్ అయ్యాం, ఎంత నీచంగా మనం ఫెయిల్ అయ్యాం. కాదండి 100% ఫెయిల్ అయిపోయాం. ఈ ఫెయిల్యూర్కి అంటే పేదవాడికి న్యాయం చేయాలి, పేదవాడికి డబ్బులు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒప్పుకోసం మాట ఏంటంటే పేదవాడికి అవసరం లేదేమో, ప్రతి పేదవాడికి డబ్బులు అవసరం లేదేమో, వాళ్ళకి అభివృద్ధే కావాలేమో, వాళ్ళకి రోడ్లే కావాలేమో, ఆలోచించలేదేమో. మనం డబ్బులు ఇచ్చే దాంట్లో పెట్టినటువంటి శ్రద్ధ అభివృద్ధి పెట్టలేదనే ఈ ఓటమి దక్కిందేమో. మన పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళ స్థాయిని కోల్పోయి, వాళ్ళ సంయమానాన్ని కోల్పోయి, వాళ్ళ మితిమీరిన తనతో మాట్లాడిన మాటలను మనం కంట్రోల్ చేయలేకపోవడం ఈ ఫెయిల్యూర్ వచ్చిందేమో. ఎవడంటే వాడు వచ్చేది మాట్లాడు. ఆ బోరుగడ్డ అనిల్ గాడు ఏం మాట్లాడాడండి, ఎంత నీచంగా మాట్లాడండి. కనీసం వినడానికి కూడా వెగట పుట్టేటువంటి మాటలు మాట్లాడారు. విమర్శించవచ్చు టిల్ టుడే. ఈ రోజు కూడా నేను చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, వ్యక్తిగతంగా ఒక అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉన్న ఒక కార్యకర్తగా, అంటే నేను నాయకుని కాదు, ఒక కార్యకర్తగా నేను ఖచ్చితంగా వాళ్ళని వారిస్తాను. అది వారించే విధంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీల గురించో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలోకి దూరి, సరే ఒక స్థాయి వరకు ఓకే, ఒక స్థాయి అంటే 1.2 పాయింట్ మరీ నీచంగా అట్టా ఇట్టా నోటుకొచ్చినటువంటి డమ్లు మాట్లాడినటువంటి ఈ దరిద్రపు నాయల వల్ల పార్టీకి నష్టం జరగలేదా? ఒక్కడైనా వారించారా? ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఉన్నటువంటి కొంతమంది బోకునా కొడుకులు, గుర్తుపెట్టుకుని పాయింట్ నోట్ చేసి పెట్టు, ఈ బోకునా కొడుకులు సమ్ XYZ, అది జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, XYZ ఏ పార్టీ వాళ్ళు అనొచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో పనిచేసేటువంటి కొంతమంది అమ్మాయిలు, అది వదిలేద్దాం. ఆ పార్టీలో ఉన్నటువంటి అమ్మాయిలు మంచిగా మాట్లాడారా, వాళ్ళ పద్ధతి అయిన వ్యక్తులా, లేదో వాళ్ళు ఏం తిట్టలేదంటే తిట్టుండొచ్చు. 100% వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు మనం అపోజ్ చేసి మనం అపోజ్ చేయాలి, వాళ్ళు వ్యతిరేకించాలి, వాళ్ళు వాళ్ళ మీద మనం పోరాడాలి. అదే ఆ పార్టీలో ఉన్నటువంటి అమ్మాయిల మీద మీరు ఎన్ని ఫేస్ మార్కింగ్ చేసి ఎన్ని వీడియోలు పెట్టి ఎంత దరిద్రం చేశారు మీరు. ఆ పాపాలు మనం తగలేదా? మీ దరిద్రపు అలవాట్ల వల్ల, మీ దరిద్రపు పనుల వల్ల ఆ పాపాలు, ఆ గోష్ఠలు మనం తగలేదు, పార్టీకి తగలేదా? మారారా మీరు? దరిద్రపు నా కొడుకులందరూ ఈ పార్టీలో అడక్కదింగ నా కొడుకులందరూ ఈ పార్టీలోకి తయారయ్యి, సోషల్ మీడియాలో తయారయ్యి ఆడవాళ్ళ వీడియోని ఆ ఉండవల్లి అనూషాదో, లేకపోతే ఆ స్వాతి రెడ్డి అనే అమ్మాయిదో, లేకపోతే XYZ ఇంకొక అమ్మాయిదో ఏం కర్మ పెట్టిందో వాళ్ళతో మీకేం పని రా? ఉండవల్లి అనూష తప్పు చేసి, ఉండవల్లి అనూష తప్పు చేసామా నోరు మూసుకోమని మాట్లాడాలా? ఏంటమ్మా అలా మాట్లాడతావు? ప్రజలకు చూడని మాట్లాడ, అది ఓకే.
లేదు వాళ్ళ పార్టీ నాయకుడు అయితే నువ్వు మా నాయకుడి గురించి మర్యాద ఉందని మాట్లాడాలి. నీ పార్టీ ఏం చేసినో చెప్పని మాట్లాడాలి. అది మాన్యంగి ఆమె వీడియోలు తీసుకొచ్చి ఫేస్ మార్కింగ్ చేసి ఇంకోటి చేస్తే ఆ కడుపు మంట ఖచ్చితంగా ఈరోజు నేను ఆమె కరెక్ట్ మనిషి లేకపోతే ఆమె ఏమైనా నీతి నిజాయితీ నేను పోవటం లేదండి. మితిమీరిన స్థాయికి పోయి మన దురదానందానికి చేసే ప్రతి పనికి ఈరోజు మనం అనుభవిస్తున్నాం. చెత్త నా కొడుకులందరూ స్క్రాప్ నా కొడుకులందరూ సోషల్ మీడియాలో తయారయ్యి, అలాగే పార్టీ ఆఫీసులో పోరంబోకులు తయారయ్యి, పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయాల్లో కూర్చొని అడక్కదింగే నా కొడుకులు వాళ్ళ డోర్లు, వాళ్ళ చెప్పులు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ అడక్కదింగి వాళ్ళ సంకలెత్త వాళ్ళ సంకలనం నాకుంటూ బతికేటువంటి బేవర్స్ నాయల వల్ల, సామాన్యుల గురించి సామాన్యుల సమస్యలను అర్థం తీసుకెళ్తే వినే ఓపిక లేని వ్యక్తుల వల్ల పార్టీ కనీసం అధమ స్థాయికి పడేటువంటి స్థాయికి వచ్చిందా రాలేదు. ఒక్క రోజు ఒక్కడన్నా సరే ఇది తప్పు అని వారించాడా? బోరుగడ్డ అనేది ఆ శ్రీరెడ్డి అనే అమ్మాయి అసలు పార్టీలో ఆ మాట్లాడుతున్నప్పుడు ఎవడైనా ఎలా మాట్లాడుతుందని, ఎంత నీచంగా మాట్లాడిందని, ఎంత అసహ్యంగా మాట్లాడింది. కనీసం షర్మిల గారి గురించి సరే ఏది ఏమైనా షర్మిల నేను కరెక్ట్ మాట్లాడింది అన్నలా, ఏది కాదని రాజశేఖర రెడ్డి గారు కూతురే కదండి. అంత అసహ్యంగా మాట్లాడు నువ్వు ఎవడమ్మా పార్టీ సంబంధం లేదని ఒక లెటర్ వదలొచ్చుగా. 2021లో వైఎస్ఆర్సీపీ పార్టీలో కింది స్థాయి నాయకులు బాధపడుతున్నారు, కింది స్థాయిలో నాయకులు అహంకారం చూపిస్తున్నారు, దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, పార్టీని కాపాడుకోండి అని చెప్పి నేను వీడియో పెడితే ఏం రాజశేఖర రెడ్డి లేకపోతే ఎవరు లేరు కదండి, రాజశేఖర రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, లేకపోతే పార్టీలో పెద్దవాళ్ళు సంకల నాయకులుగా పనిచేస్తారా, న్యాయంగా ఉండండి, కష్టపడేవాడికి ఏదైనా అవకాశం ఉన్నాయి నేనంటే వచ్చాడండి పెద్ద పుడింగాడు, వచ్చాడండి పెద్ద తోపుగాడు, ఈడికి ఈయన ఈ ఎమ్మెల్యే టికెట్ ఈడి పీకుతాడయ్య అని చెప్పి ఫుల్లు మాటలు మాట్లాడారు కదా. అహంకారమే తల నరికేస్తుంది. కళ్ళు నెత్తికెక్కితే పైన కనపడుతుంది కానీ నేల కనపడదు. ఒక్క నిమిషం. వేణు ఏం నాయనా భయపడుతున్నావా? అవును బ్రదర్, తెగ భయపడిపోతున్నాను. నువ్వు తెలుసా 2014లో ఎక్కడెక్క దింగుతున్నావు నాకు తెలియదు కానీ 2014లో కూడా అధికారం లేదు. ఆనాడు మీలాంటి పనికి మన సలహా ఇచ్చాడు ఒక్కడుకోలేడు. మాలాంటి కార్యకర్తలందరూ నిలబడి ఆ రోజు పార్టీకి అండగా నిలబడ్డాం. టిల్ టుడే ఈ రోజుకు నాకెందుకు నేను కాముగా ఉండొచ్చు, నాకేం పోతుంది దానివల్ల, నాకేమైనా పోద్దే? బట్ ఎందుకు చెప్తున్నాం? అహంకారంతో కొన్ని మాటలు మాట్లాడండి, మరీ నీచ స్థాయికి వద్దంటున్నాను. నువ్వు చెప్పు బ్రదర్, నేను ఏదో అంటున్నా నీ ఇంట్లో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో అపోజిషన్ లో పనిచేస్తున్నారు, రేపు పొద్దున్న నీ ఇంట్లో నీ పెళ్ళాం ఫోటో దొరుకుద్ది, అది తీసుకొని రేపు పొద్దున్న టీడీపీలో జనసేన అధికారంలో వాళ్ళు ఎడిట్ చేసి ఫేస్ మార్క్ చేసి నీకు వదులుతారు. నువ్వు తట్టుకుంటావంటాయా? తప్పును తప్పనాలా మరి? నేను జగన్మోహన్ రెడ్డి గారు సరైన పరిపాలన చేయలేదంటే నేను ఒప్పుకోను. జగన్మోహన్ రెడ్డి గారు 100% ప్రజలకి మంచి చేశాడు, సామాన్యులకి మంచి చేశాడు. ఆ మంచి ఏంటి? వాళ్ళ ఇంటికి ధన రూపేణ సహాయం చేశాడు, ఆర్థిక రూపేణ సహాయం చేశాడు. కానీ వాళ్ళ విజన్ ప్రకారం, వాళ్ళు ఓట్లేసిన దాని ప్రకారం వాళ్ళకి డబ్బులు నువ్వు కాకపోతే ఎవడో చేస్తాడు అనే ఒపీనియన్ వాళ్ళకు ఉందేమో. ఆ ఒపీనియన్ ఉండబట్టే రిజల్ట్. వాళ్ళకి అవసరం లేదనుకున్నారు, వాళ్ళు మీ పరిపాలన నచ్చలేదని వాళ్ళు ఒప్పుకున్న చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు నువ్వు 3,000 ఇస్తానన్నావు, వాళ్ళు 4,000 ఇస్తానన్నారు, నువ్వు ఇంట్లో ఒకటి 15,000 ఇస్తానన్నావు, లేదు వాళ్ళు మొత్తానికి ఇస్తాను నచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 2014 రుణమాఫీ అని చెప్పమంటే ఏదో నీతి నిజాయితీకి మారిపోయారు అన్నట్టుగా ఆయన చెప్పలేదు. ఆయన వల్ల 2014-19 ఇబ్బంది పడిన కార్యకర్తలు కష్టపడ్డారు. పోనీ ఆ రోజు కష్టపడిన కార్యకర్తలు 2019-24 దాకా ఏమైనా ఇది ఉన్నారా? ఆర్థికంగా కుదేలైపోయారు, అడుక్కు తినే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా నీ వెనక నిలబడ్డారు. టిల్ టుడే ఈ రోజు ఓటమి వచ్చినా కూడా నీ వెనక నిలబడతాను. ఈ కార్యకర్తల యొక్క బతుకులు ఏంటో మీరు ఆలోచించారా? గెలిచిన ఈ 2 రోజుల్లో ఎంతమంది నాయకుల మీద దాడులు జరిగినాయి, కానీ ఎంతమంది కార్యకర్తల మీద జరిగింది నాకు తెలుసు. నేను మొదటి రోజు నుంచి కార్యకర్తల గురించి ఆలోచించే వ్యక్తిని. కార్యకర్తల బతుకులు నాశనం అవుతున్నాయి, కార్యకర్తల గురించి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి అన్నకి నేను చెప్పేది ఏంటంటే, అన్న మన అధికారంలో ఉన్నప్పుడు మనం ఇల్లు విడిచి బయటికి వచ్చి తిరిగి చూసి 10 దిక్కలు ఆపి చూస్తే మన పరిపాలన ఏందని అర్థం అవుతుంది. సమస్యలు ఏంటని చెప్పుకోగలుగుతారు. నీ ఇంటి గేటు దాకా వచ్చి నిన్ను కలద్దామనో లేకపోతే నీకు చెప్పుకుందామని వచ్చేటువంటి మామూలు సామాన్య ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉందా? మీ తండ్రి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2004లో. పొద్దున్నే 4 గంటలకు మీ నాన్నగారు బయటకు వచ్చి ఎంతో మంది అర్జీలు పట్టుకొని వస్తే వాళ్ళ సమస్యలు తీర్చేందుకో లేదా కనీసం ఆ సమస్య ఏంటని తెలుసుకునేందుకు, అవుద్దో కాదో చెప్పేందుకు సమయం ఇచ్చేవాడు. అధికారం వచ్చినప్పుడు మనం ప్రజలకు ఎక్కడ అందుబాటులో నుంచి వచ్చాం? మనం అందుబాటులో ఉండలేదు.
మనం కేవలం ఇంట్లో ఉన్నాం తప్ప ఆ ఇంట్లోకి వచ్చినటువంటి సజ్జల్ లాంటి వ్యక్తులు, ధనుంజయ రెడ్డి లాంటి వ్యక్తులు, లేకపోతే ఆయన పిఏ కేఎన్ఆర్ లాంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు విన్నారు తప్ప ఏనాడన్నా సామాన్యుడి మాట మీ చెవులకు ఎక్కించేంత దూరం ఎవరైనా తీసుకొచ్చాడా? తీసుకురాలేదు. ఎందుకు వినలేకపోయారు మీరు అందరూ? ఈ రోజు ఓటమి వచ్చిన తర్వాత ఎవడి పాటు కూడా అందరూ వైపు అనుకుంటున్నారు, ఎవరి పాటు కూడా హ్యాపీగా తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. మళ్ళా నీ వెనక నిలబెట్టే కార్యకర్త బ్రతికేంటంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు మీరు? ఈ రోజు ఆ అబ్బాయి ఎవడో ప్రవీణ్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకుని తెచ్చిపెట్టాడు. దానికి కారణం ఎవడు? నువ్వు చెప్పలేనా? నాకేం వద్దు. నీది సభ్యతతో కూడిన రాజకీయాలు చేస్తుంటే ఈ దరిద్రాలు ఉండేయా? అడక్క తెంగే విధంగా నోటుకొచ్చిన బూతులు తిట్టేసి నోటుకొచ్చిన మాటలు మాట్లాడేస్తే మీ తిట్టిన షేర్ చేసినందుకో, మీ తిట్టిన వీడియో పెట్టినందుకు ఈరోజు వాళ్ళు భయపడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు కదా పాపం. నేను మొత్తుకొని చెప్పా, ఇది కాదురా నాయన, ఇది కాదురా అంటే వచ్చారా బొచ్చుగాడు, వచ్చారా పీకడానికి అని చెప్పి మాట్లాడారు. ఈరోజు అడక్క తెంగతున్నారు అందరూ. పరిస్థితులు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా ఈ రోజు ఎంత బాధపడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఒక మామూలు గ్రామీణ ప్రాంతంలో ఒక సామాన్య కార్యకర్త గొంతెత్తి వాళ్ళ ఊర్లో జెండా కట్టగలిగే ధైర్యాన్ని వాళ్ళు మీరు ఇవ్వగలిగారు? ఇవ్వలేదు. మీరు పార్టీ వాళ్ళని పట్టించుకోలేదు, పార్టీ కార్యకర్తను దేకలేదు. ఈ రోజు ఎవరి కాడికి పోయి మన పార్టీ వెనక నిలబడాలి రారా అంటే వచ్చే ధైర్యం ఏనా కొనుక్కుంటది? ఈ రోజు సోషల్ మీడియా కోసం సొల్లు కబుర్లు లేకొచ్చి కూర్చొని అన్న వెనక ఉన్నా, అన్న వెనక పీకుతా, అన్న వెనక నాగుతా అని సొల్లు డైలాగులు చెప్పేవాడు అందరూ ఎవడో ఉండడు. ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు, ఎల్లుండి ఉంటారు. ఒక నెల ఆగిపోయింది, ఒక ఇద్దరు ముఖంగా లోపల దిగితే ఒక్కడో కనపడ్డు, ఒక్కడు కనపడ్డు. మళ్ళా మన పరిపాలన చేస్తున్నప్పుడు మన పరిపాలన క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందని చెప్పి ఒక పరిపాలన చేసుకున్నారు, పరిశీలన చేసుకుంటే ఇలా రిజల్ట్ ఉంటే మీకు తెలియలేదంటే మీ పక్కన ఉండే వాళ్ళు ఏం మీకు రిపోర్ట్ ఇస్తున్నారని? అరే ఎల్లకాలం పక్కన ఉండే వాళ్ళు నమ్మడమేనా? మనం నిజం తెలుసుకోమా? అసలు తెలుసుకోమా మనం ఏమి? చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్, పవన్ కళ్యాణ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు, 21 మంది ఎమ్మెల్యేలు ఆయన గెలిపించుకున్నాడు. నేను చూసారా? వాళ్ళు గెలిపించిన ఎమ్మెల్యేలు అందరినీ ముందు కూర్చోబెట్టుకొని ఎంత క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు, ఎంత క్యాజువల్ గా అంటే హ్యాపీగా మీరందరూ జాగ్రత్తగా. అసలు ఆయన చేస్తాడో లేదో వదలదు ఏంగండి, ఆయన ఊరికే చెప్తున్నాడు, వీడియో కోసం చెప్తాను. నెక్స్ట్ ఆయన పరిపాలన చూసిందో చెప్తాం. వాళ్ళ నాయకులతో ఎంత సమ్మేళనం కూర్చోగలిగాడు? కనీసం ఎక్స్పీరియన్స్ లేదు, ఇంతకుముందు గెలిచింది లేదు, అయినా కూడా అటు కూర్చున్నాడు. 151 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిపించుకొని 2014 67 మంది గెలిపించుకొని ఏనాడన్నా క్యాజువల్ గా కూర్చొని వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో అన్యోన్యంగా కూర్చొని మాట్లాడగలిగారు? ఎప్పుడు చూడు రిస్ట్రిక్షన్, ఏది చెప్పకూడదు, పొగుడుకుంటాను కూర్చోవాలి. ఐపాక్టింగ్ నమ్మారు, ఐపాక్టింగ్ యాడి పెట్టాలి అడి పెట్టింది. నీ సమర్థతను నమ్ముకోకుండా, నిన్ను నమ్మి నిన్ను ఇంటర్నెట్ వాళ్ళ నమ్మకాన్ని నమ్ముకోకుండా ఎవడో బీహార్లో కూర్చొని అడక్క తెంగేటువంటి బేవర్సనాల మాటలు నమ్మేసి, నిజాలు చెప్పేటువంటి గొంతులోంచి వచ్చే మాటలు వినకుండా నోరు మూయించేసి మీరు మటుకు తాడేపల్లిలో కూర్చొని ఆ తాడేపల్లి పక్కన ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ నుంచో పార్టీ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి కొంతమంది సొల్లుగాళ్ళ, మీ పక్కన తిరిగే సొల్లుగాళ్ళ మాటలు నమ్మేసి ఈ రోజు పార్టీ బతుకుని నాశనం చేసింది ఎవడు? నేనా? నాలాంటి కార్యకర్తల? లేదా మదం ఎక్కినటువంటి నాయకుల? మీ వెనక మీకోసం, వాళ్ళ పేరు కోసమో, వాళ్ళ ప్రఖ్యాతుల కోసమో, వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసమో ఒక స్థాయి మించి ఒక లైన్ క్రాస్ చేసి అసహ్యంగా మాట్లాడి ఈరోజు పార్టీ రోడ్డును పడ్డానికి కారణమైనటువంటి ఆ నాయకుల ఎవరండి? చెప్పండి. సామాన్య కార్యకర్త బ్రతుకి కారణం ఈరోజు ఎలా వాడు ఇది చేయాలి, వాడు మీ జెండా ఎలా పట్టుకోవాలి, ఆ జెండా పట్టుకునే ధైర్యాన్ని మీరు ఇచ్చారా? క్షేత్రస్థాయిలో ఒక పల్లెటూరులో ఈ రోజు ఒక జెండా పట్టుకుని వాడు గుమ్మానికి కట్టగలిగే ధైర్యాన్ని మీరు ఇచ్చారా? ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నాయకుడు బతికి సత్తే కదా వాడు జెండా కట్టడానికి ఉన్నారు. వాలంటీర్లు పీకుతారు, వంగబెట్టి నాగుతారు అన్నావు. ఇప్పుడు నాగమని వచ్చి వంగబెట్టి నాగమను వాలంటీర్లు వచ్చి వాలంటీర్లు వంకాయలు, దొండకాయలు, బెండకాయలు అని చెప్పి మాట్లాడి ఈరోజు వ్యవస్థను నాశనం చేసినటువంటి దాఖలాలు కాదంటారా? పెట్టొచ్చు, వాలంటీర్ వ్యవస్థ మంచిదే అవ్వచ్చు, పెట్టినటువంటి విధానం మంచిది. అది ఎలా పెట్టాలి? ఒక ఊరికి, ఒక పంచాయతీకి ఒక 4 5 అయితే సరిపోద్ది. 50 మందికి 30 మందికి ఏం బేగడానికి అయ్యే వాళ్ళు? ఏం బేగడానికి వాళ్ళందరూ కూర్చొని 24 గంటలు పార్టీని నాశనం చేసే పనిలో ఉంటారు తప్ప ఏమైనా పార్టీని కాపాడే పనిలో కూర్చుంటారా? కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇదిగో సిగ్గుబాతుంది. జనసేన పార్టీలో వాళ్ళ మెంబర్షిప్ చేసుకుంటే కనీసం వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు ఎవరు? పవన్ కళ్యాణ్. వాళ్ళు కానీ సస్తే ఏదైనా అయితే
ఈ పార్టీని నమ్ముకున్న పాపానికి, ఈ పార్టీ జెండా మోసిన పాపానికి నిన్న ప్రవీణ్ లాంటి వాళ్ళు చచ్చారు పాపం ఆత్మహత్యలు చేసుకుని. నిన్న హిందూపురంలో ఎవరైనా చితక బాధ్యం గారు ఇలా కొడుతున్నారు, సస్తారు కూడా పాపం కొంతమంది ఈ విధంగా కొట్టి కంపేస్తారు కూడా. ఒక్క నా కొడుకు కన్నా కార్యకర్తకి ఏమైనా చేశారా మీరు? ఒక ఇన్సూరెన్స్ చేశారా? నారా లోకేష్ వాళ్ళ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ అన్ని చేయించి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎంత కాపాడుకున్నాడు. మన వెకిలిగా మాట్లాడు ఆడే ఉంది ఈడే ఉందని. అదే నారా లోకేష్ ఈ పార్టీని నిలబెట్టుకున్నాడు కదా, కాపాడుకున్నాడు కదా. మరి మనమేంటి ఇంత స్థాయిలో ప్రజలు విజయాన్ని అందించినా కూడా 151 స్థానాల దగ్గర మనం చివరి 11 స్థానాలు నిలబడ్డానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు మీరు? లేదన్నా అదన్నా ఇదన్నా సొల్లు చెప్పుకుందామా? చూడు వీళ్ళ బాధ చూడండి పాపం. ఇలాంటి వాళ్ళు ఏం చెప్పాలి? నాని నాని అని అన్నని ఆ బ్రదర్ చూడండి మమ్మల్ని ఊర్లోంచి తరిమేశారన్న అంట. ఏం చెప్పాలి చెప్పండి? దీనికి కారకులు ఎవరు? మీ మదం ఎక్కిన మాటలే కదా. ఎంత నీచంగా మాట్లాడారు. అవసరం వల్లభనేని వంశీ టీడీపీలో గెలిచినటువంటి నువ్వు వైసీపీలోకి వచ్చి ఈ పార్టీని సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా? సర్వనాశనం చేశావు. 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి భువనేశ్వరి గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి మా పార్టీయే దొరికిందా? ఈ పార్టీ గడప దొక్కి నువ్వు మాట్లాడాలా? నీ వల్ల కదా ఈ పార్టీ నాశనం అయింది. ఆడవాళ్ళ గోష్ఠ తగిలే కదా ఈ పార్టీకి అంత సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ చూడండి, ఎక్కడ వీలుంది? ఆడవాళ్ళ గురించి విపరీతంగా మాట్లాడారు. నేను మొత్తుకొని చెప్పా వ్యక్తిగత జీవితాల వాళ్ళకి వెళ్ళొద్దురా, వ్యక్తిగత జీవితాల్లోకి దూరొద్దురా నాయన అంటే వచ్చారా పెద్ద పుడింగ్ వచ్చారా, పీకారా, బొచ్చు బోన అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఎవరు అతి మితిమీరినటువంటి ఓవర్ యాక్షన్, సోషల్ మీడియాలో షో బిజినెస్ కోసమో ఓవర్ యాక్షన్ కోసమో కొంతమంది పిల్లలు ఏడుకోపోయి తొల్లగొట్టారు. ఏంటి పరిస్థితి వాళ్ళది? ఎందుకు అవసరం ఏంటంటే అక్కడ పోయి చేయాల్సిన అవసరం అధికారం ఉందని మదమా? మీ మదంతో మీ అహంకారంతో మీరు పోయి తొల్లగొడతానంటే మీ వెనక నేర్చినటువంటి వ్యక్తులు, ఆ ఊర్లో ఉన్న వ్యక్తులు రేపు పొద్దున్న ఎలా జరగాలి? వాళ్ళు మీ మతాన్ని మీ అహంకారం చూపించడం కోసం అడిగిపోతే రేపు పొద్దున నీ వెనక నేర్చిన పాపానికి వాళ్ళు ఎలా బతకాలి ఆ ఊర్లో? అధికారం ఉన్నప్పుడు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, సమాధానం చెప్పగలిగే తీరిక ఉండాలి. ఏదైనా విమర్శగా ఎదుర్కొంటే ఆ విమర్శని విని ఓపికగా అది కాదండి ఇదని చెప్పగలిగేంత సమయం ఉండాలి. అవేమీ లేవు. గుడ్డెద్దు చేయలేకపోయినట్టు ఏదైనా మాట్లాడామంటే చాలు. అసలు నాకు అర్థం కాదు. మనం వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం పరంగా మన పార్టీ చేసేటువంటి పనుల్లో పార్టీ పేదలు చేసేటువంటి ఏదైతే ఈ డీపీటీ విధానం ద్వారా ప్రజలకు చేసే డబ్బులు ఏదో చేస్తుందో దాని గురించో లేకపోతే ఏదైనా పనులు కానీ ఏదైనా పోర్ట్లు కడుతుందో ఇంకోటి చేస్తున్నప్పుడు దీని గురించి మాట్లాడుకోవాలి. ఒక్క నా కొడుకన్నా ఎవడైనా సరే దీని గురించి ఎవడైనా మాట్లాడతాడా? ఒక ప్రెస్ మీట్ పెట్టని, ఒక మీడియా మీటింగ్ పెట్టని ఎవడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు సోదిగాడు సవాడు ఈడు అట్లా మాట్లాడడం, ఏమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ వాడెంత వాడు బొచ్చుగాడు ఇట్లా మాట్లాడడం, ఇలా మాట్లాడారు అంటే నీచంగా మాట్లాడారు, అసహ్యంగా మాట్లాడారు. నేను అనేది కార్యకర్తలు కాదండి మీరు అలా మాట్లాడే. మాలాంటి వాళ్ళు ఒక మాట మాట్లాడితే అర్థం ఉంది. ఎందుకంటే మేము కింద క్షేత్రస్థాయిలో ఉండే మామూలు కార్యకర్తలు. మీరు నాయకులండి. మీరు మాట్లాడే మాటకు ఒక శాంటిటీ ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని గమనిస్తుంటారు. అవేం గుర్తు లేకుండా అసహ్యంగా నీచంగా మాట్లాడితే ఎవడండి అనిల్ బోరిగడ్డ పార్టీకి ఏం సంబంధం? వాడు నీచంగా మాట్లాడితే ఒక్క నా కొడుకన్న పార్టీలో పెద్దల ఏంద్రను ఎవరు అసలు పార్టీ సంబంధం ఎందుకు చెప్పలేదు? పార్టీ మేము ఆమోదం ఉన్నట్టే కదా దాని అందరికీ. మరి న్యూట్రల్ ఓటర్లు వైసీపీకి ఒక 40% ఓటింగ్, టీడీపీకి ఒక 40% ఓటింగ్ ఉంటే న్యూట్రల్గా ఉండేటువంటి 20% ఓటర్లు ఎందుకు ఓట్లేస్తారు? ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇంత అసహ్యంగా ఉంటే ఎందుకు ఓట్లేస్తారు మనకు వాళ్ళు? మాట్లాడితే నీ అమ్మ, నీ అక్క, నీ ఆలి, నీ చెల్లి, నీ తల్లి అంటే ఎవడేస్తాడు ఓట్లు? పార్టీ అఫీషియల్స్ దగ్గర పెద్ద వ్యక్తులు చంద్రబాబునే వ్యక్తిగత జీవితం మాట్లాడినప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వారించి దాన్ని అంత తాపి దానికి క్షమాపణ చెప్పించలేకపోయాడు? తిట్టుకుంటే ఏమైనా పోతే బదులే పార్టీ అనుకున్నారా? నేను ఏం మాట్లాడినా కూడా మీకు అన్ని కోపాలు వస్తాయి. కానీ నేను ఎన్ని మాట్లాడి కడుపు మంట తగ్గదు. మన పార్టీ నాశనమైంది ఇలాంటి వాటితోనే. ఒక ఫోరం పెడితే, ఒక సోషల్ మీడియాని పెట్టారు, ఒక యువజన విభాగం పెట్టారు, లేదా ఒక రైతు విభాగం పెట్టారు. ఏం చేశారు దాంట్లో నుంచి? పలానా చేశారని చెప్పండి. ఒకటైనా పదవులు ఇచ్చారు, ఫ్లెక్స్లు వేసుకున్నారు, కింద పేర్లు వేసుకున్నారు. ఏం చేశారు పార్టీ పనులు? పోనీ వాళ్ళు చేయలేదంటే పార్టీలో ఉన్నట్టు అధిష్టానం ఏం పెడుతున్నట్టు వాళ్ళ చేతి ఎందుకు పని చేయించలేదు? మీరేం చేయలేదా? ఫ్లెక్స్లో పేర్లు వేసుకొని చాలని చెప్పారా? తప్పు వాళ్ళది తప్పు నాయకుడిది అవుతుంది. నాయకుడి చుట్టూ ఉండే వ్యక్తులు అవుతుంది, ఆ క్వార్టరీది అవుతుంది. ఈ కడుపు మంట దేనికంటే ఏదో ఒక 40తోనో 30తోనో ఓడిపోతే నేను పట్టించుకున్నాను కామ్గా ఉండేవాడిని. ఇంత అసహ్యంగా ఓడిపోయారు. ప్రజల్లో ఇంత రిమార్క్ ఉందంటే నిజంగా మన మీద అంత అసహ్యమైన పరిస్థితికి వచ్చిందంటే మన భాష మీద, మన వ్యక్తిత్వాల మీద,
మన పరిపాలన మీద. సరే ఆ పరిపాలనగా పడింది అనుకో, 40% ఓటు పడింది, ఆ పరిపాలనకు 40% పడింది. మన విమర్శలకి, మన బిహేవియర్కి, మన పద్ధతులకి, మన అతికి, మన పనికిమాలితనానికి మిగిలినటువంటి మన అపజయానికి కారణమైన పర్సంటేజ్. పార్టీ నిలబెట్టుకోవడం కష్టమే కాదు, మళ్ళీ పోరాడొచ్చు, మళ్ళీ నిలబడొచ్చు, మళ్ళీ తలబడొచ్చు. భాషతో, బాధ్యతతో ఉన్నటువంటి విధానాలతో. నేను రేపు పొద్దున్న చంద్రబాబును ఇంట్లో తిడితే నా పదవులు ఇస్తారా? నేను ఖచ్చితంగా తిట్టాలి. లేదు పలానా పదవి అంటే వాడిని ఇంట్లో పొగడాలి, వీళ్ళ ఇంట్లో తిట్టాలి. ఈ పెట్టుకుంటే వేస్ట్ అంట నా పార్టీ. ఎందుకు అది? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ పార్టీలో ఏ ఎమ్మెల్యేనన్నా మీరు పట్టించుకున్నారా? ఏ ఎమ్మెల్యే మా నియోజకవర్గం ఇది చేయాలంటే ఈ పేపర్ ఏమైనా ఇస్తే వాడే దేకాడా? ఎప్పుడు చూడు ఆ ధనుంజయ రెడ్డికి, ఆ ధనుంజయ రెడ్డికి, ఆ ధనుంజయ రెడ్డికి అంటే ఆ ధనుంజయ రెడ్డి ఏమైనా పనిచేశాడా? పోనీ ధనుంజయ రెడ్డి పని చేయాలంటే వెనక నువ్వు చేయొద్దని చెప్పావా? నియోజకవర్గంలో 24 గంటలు డబ్బులు ఇచ్చేది కదా. ఆ లూడు సందుల్లో ఒక సిమెంట్ రోడ్డో, ఒక మామూలు రోడ్డో, ఒక గుంతలు ఏదనంటే ఆ గుంతల పోసడాలో, ఒక చిన్న చిన్న పనుల్లో ఏవో చెయ్యాలి కదా. ఆ చెయ్యాలంటే మీ దగ్గరికి ఒక పెడతారు కదా, పలానా చేయండి అని చెప్పి మీకు అప్లికేషన్ పెట్టుకుంటారు కదా. అప్లికేషన్ ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు ఏం చేస్తారు పార్టీ? నాకు అర్థం కావట్లేదు. 11 స్థానాలు వచ్చినట్టు మన పార్టీ. చాలా మంది డైలాగులు కొడతానండి ఈ మధ్య. డిఎంకే అన్నా డిఎంకే అప్పుడు 7 వచ్చాయి, వాళ్ళందరూ ఇట్టయ్యా గెలిచారంటే అది అన్నా డిఎంకే అక్కడ జరుగుద్ది. ఇక్కడ ఆలోచించండి. ఒక 3 పార్టీలు కలిసి రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో 90% సీట్లు వాళ్ళు సాధించి, 90% పైన, 90 కూడా కాదు, 90% పైన వాళ్ళు సాధించి, 90% దాకా అటు ఇటుగా వాళ్ళు సాధించి వాళ్ళు ముందున్నారు. 11 స్థానాలతో మనం అనుకున్నాం. తలపడవచ్చు, పోరాడొచ్చు, నీకోసం నిలబడొచ్చు. కానీ ఇప్పుడు దాకా నిలబడిన వాళ్ళు బతుకులేంటి ఆలోచిస్తే ఎందుకని ఆలోచన రావచ్చు కదా. అరే ఎప్పుడు విన్నారు మన మాటలు, ఇల్లు చెప్పినా ఆలకించరు కదా అనేటువంటి మైండ్లో తట్టొచ్చు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అయిపోయిన తర్వాత సెకండ్ క్వార్టర్లో ఎవరైనా ఒక నాయకుడు ఉన్నారంటే ఎవరున్నారు? కాపాడుకున్నాం మనం ఒక్కరినన్నా. అహంకారంతో షర్మిల గారు ఏమన్నా అయిందంట, పోతే పోయిందిలే, ఆ షర్మిల అతిమండలే, ఇదిలే అదిలే అన్నారు. ఇప్పుడు ఏమైంది? నేనేం షర్మిల గారు చేసిన విధానం రైట్ అనలా, ఎవడు బాని పోతే పోయిలే, ఆ ఉంటే ఉన్నా దెంగల్ని. అధికార మదంతో మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు రిజల్ట్ ఇది. చెప్పేటువంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా ఎవడో వెనకున్నాడని ఒళ్ళు బలిసి పులిపెక్కి మాట్లాడితే వచ్చేటువంటి రిజల్ట్ ఇదే. కొవ్వెక్కి మాట్లాడకూడదు, మదం ఎక్కి మాట్లాడకూడదు. నిజాలు తెలుసుకొని వాస్తవాల్లో ఉండి వాస్తవాన్ని చెప్పి మెప్పించాలి. అక్కడుండే నాయకుడికి మనం పొగిడితే ఇష్టం కాబట్టి అన్న ఆడెంతన్నా ఈడెంతన్నా అని చెప్పి మనం చిటికిలేసి మాట్లాడేసి ఆయన ఆనందపరిచేస్తే ఆ క్షణం గడుచుద్ది. కానీ తర్వాత ప్రజల్లోకి వెళ్తే ప్రజలు రియలిస్టిక్ నిజాన్ని చెప్తారు ఏంటని. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి? ఇప్పుడు రేపు పొద్దున కొడాలి నాని గారు వచ్చి ఇలాగే నిలబడి బలంగా మన ముందు కాపాడతారు మనల్ని. కొడాలి నాని గారు వచ్చి మీకెందుకు ఎవడ సంగతి తేల్స్తాను అంటాడా? ఈరోజు ఈ కార్యకర్తల ముందు నిలబడి నేనున్నాను కానీ ఏ నా కొడుకు వస్తాడు చంద్రబాబు నాయుడు ఎంత అంటాడా? అండగా వల్లభనేని వచ్చి రాని ఆడే అమ్మ ఏ నా కొడుకు వస్తే తేల్చుకుందాం కానీ అని అంటాడు ఈరోజు అండగా. రోజా వచ్చేమని అంటదే అన్నదిగా ఆమె కూడా వచ్చి అందగా. లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి అంటాడా? లేకపోతే సిద్దిరి అప్పలరాజు వచ్చి అంటాడా? లేకపోతే ఇంకోటి వచ్చి అంటాడా? తిట్టేటప్పుడు మటుకు మీ కార్యకర్తల నుండి మిమ్మల్ని అందరూ పోవడాలి. ఈరోజు కార్యకర్తల సంఘం అయిపోతే మటుకు మీ వల్ల, మీ మాటల వల్ల, మీ పనికిమాలితనం వల్ల, మీ విధానాల వల్ల, మీ అర్థం పద్ధం లేనటువంటి విమర్శల వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి. దీనికి కారణాలు మటుకు ఎవడు నిలబడ్డ కార్యకర్త అనక. ఇంకా గమనించేం ప్రయోజనం అన్న? నీ వెనక నాకు ఇప్పటికీ బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎందుకు ఇంత బాధ వేస్తుందంటే తెలుసు కన్నా, ఇప్పటికన్నా తెలుసుకో. పార్టీ నిలబడద్దో పోద్దో నెక్స్ట్ మాట్లాడుకుందాం. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత సింగిల్ వ్యక్తిగా ఉన్న నీ వెనక నిలబడింది ఫస్ట్ నాయకులు కాదన్న, నాయకులు కాదు. నిన్ను నమ్మింది నీ తండ్రిని ప్రేమించేటువంటి మాలాంటి అభిమానులు, నీ తండ్రిని గౌరవించేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానించే ప్రజలు నిన్ను నమ్మి నీ వెనక నిలబడి ఇతనికి లీడర్షిప్ క్వాలిటీ ఇవ్వాలి, లీడర్షిప్ ఇది ఇవ్వాలని చెప్పి నువ్వు అడిగిన ప్రతిదానికి జనాలు నీ వెంట నిలబడ్డారు. జనాలు నిలబడే ప్రతి సమయంలోనూ ఆ ఊరు గ్రామ ప్రాంతాల్లో నాయకులు అవ్వచ్చు, ఆ గ్రామ ప్రాంతాల్లో ఉన్న మామూలు అభిమానులు అవ్వచ్చు, నీ వెనక నిలబడి ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ ని ఢీకొట్టి అక్కడ ఇబ్బందులు వచ్చినా సిబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనక నిలబడ్డారు. ఒక్కడు గుర్తున్నాడన్నా? ఆనాడు నిలబడినటువంటి కార్యకర్తలు ఈనాడు దాకా ఎవడైనా ఒక్కడు గుర్తున్నాడా నీకు? నేను ఓపెన్ గా మాట్లాడుతున్నానన్నా, అబద్ధం కాదు.
నేను జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఒక 25-30 సందర్భాల్లో కలిసి ఉంటా, నిజంగా కలిసి ఉంటా. ఇన్ని సందర్భాల్లో నేను కలిసానే, కనీసం నేనెవరో కూడా నీకు తెలియదు. వస్తావు, పొట్ట మీద తడతావు, ఫోటో దిగమంటావు, వెళ్ళిపోతావు. అరే ఎందుకు వస్తాడు? వచ్చేవాడు ఏదైనా చెప్పడానికి వస్తాడు కదా, ఎందుకు నిండ్రు మీరందరూ నుంచి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు అప్పుడు వెళ్ళలేదన్నా, అప్పుడు వెళ్ళా చెప్దాం నోరెత్తావు సజ్జల కాడివి చెప్పు, అదిగో ఆయన చెప్పు, లేదు ఆయనతో మాట్లాడమ్మా, వాళ్ళతోనే మాట్లాడు. ఎవడు వింటున్నాడు? నువ్వు వినకపోతే వాడు వినకపోయా, కార్యకర్తపై గోడ కొట్టుకోవాల్సిన ఏం చేశాడు ఈరోజు? అదే కార్యకర్త ఒక్కడిపో పని చేయలేదు నన్ను అడిగితే. కార్యకర్త అన్నాడు గ్రామీణ ప్రాంతాల్లో నిలబడినాడు చాలా తక్కువ. పై పటారానికి తిరిగినా కూడా ఒక్కడ కూడా ఆత్మశుద్ధితో అభిమానంతో పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ. మనకి ఎందుకులే అనుకున్నారు. వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళు లేపిస్తారు అనుకున్నారు. వాలంటీర్ నమ్మాలి కదా, వాళ్ళు గుద్దిస్తారులే ఓట్లు అనుకున్నారు. తమ్ముడు నిన్న ఈ సంజయ్ రెడ్డి అనే పాపం నిన్న చూసారా బాధ? జగనన్న ఓటమిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఒక సోదరుని బాధ నేను చూసారా? ఇలాంటి వాళ్ళు నిజమైన అభిమానులు ఉన్నారు కదా, ఈ అభిమానుల కన్నీటి గాథకి ఎవరు కారణం? ఈ పరిస్థితుల కారణం ఎవరైనా నా బాధ. నేను క్వశ్చన్ చేస్తాను, చాలా మందికి ఈ సందర్భంలో అవసరం. సందర్భానుసారం ప్రతిదీ మన దాకా వచ్చినటువంటి తప్పుల్ని తుడుచుకొని అభిమానంతో విధానాలతో ఒక ఏమంటారు చూడు, ఒక పద్ధతి ప్రకారం పార్టీని ప్రతిపక్షాలని మన పార్టీని కూడా కాపాడుకుంటూ ప్రతిపక్షాలని వాళ్ళు చేయని పనులు ప్రశ్నిస్తూ ఒక పద్ధతి వరకు పోవాలి. పద్ధతి వాళ్ళు దాటినప్పుడు మనం ఒక మెట్టెక్కొచ్చు. ఇప్పుడు జగన్ మనం ఏమంటారు చూడండి, ఒక స్థాయి మించిపోతే ఆ స్థాయి మించిపోయిన తర్వాత ఖచ్చితంగా మన మీద వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు ఈ రోజు తిట్టారంటే మనం ఈ రోజు అమ్మట ఒక మాట అంటే బాగుంటుంది, కానీ ఇంకో రోజు తిడతా ఉన్నాం అదే పనిగా మన మీద వ్యతిరేకత రాదా? మొన్నటిదాకా నేను సోషల్ మీడియాలో అప్పుడెప్పుడో మాట్లాడని చెప్పి నన్ను అందరూ నువ్వు టీడీపీ కోవట్టువా అది ఇది అన్నారు. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కష్టం వచ్చింది, ఎవడో నిలబడతారు? నిలబడండి ఈ రోజు నిలబడండి. మీరు వచ్చి మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి కోసం నాలాంటోడు ఇంకొకడు నిలబడతారు, కానీ మీ అందరూ వచ్చి నిలబడతారా? ఈ రోజు సోషల్ మీడియాలో జీతాలు తీసుకున్నాడు, లేదా జగన్మోహన్ రెడ్డి ముడ్డానికి తిరిగిన వాళ్ళు, సజ్జల గారి వెనక తిరిగిన వాళ్ళు, ఆ భార్గవ్ గారి వెనక తిరిగిన వాళ్ళు అందరూ వచ్చి రేపు నిలబడతారా? ఎంత తప్పు చేశారు జగన్ అన్న. నన్ను చూసేయండి ఎల్లకాలం నేనన్నా అని ఆత్మీయమన్నది నిలబడే నాయకుడికి. అరే వాడు కోట్లు ఖర్చు పెట్టి ఒక నియోజకవర్గంలో వాడు సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఒక నియోజకవర్గంలో 5 సంవత్సరాలు నీ కోసం నిలబడి వాడు ఎంత ఖర్చు పెట్టుకుంటాడు, వాడి జీవితాన్ని ఎంత త్యాగం చేస్తాడు, వాడి సమయాన్ని ఎంత వెచ్చిస్తాడు. ఆ నాయకుడి విలువ ఉండదా? నిన్ను చూసాడు కొద్దిగా అంతే. సరే తప్పులేదు, రీజనల్ పార్టీ కాబట్టి నీ మీదే పార్టీ నడుస్తుంది, ఒప్పుకుంటా 100%. మేము కూడా నిన్నే అభిమానిస్తాం. కానీ నిన్నే చూసి మొత్తం జరగాలంటే ఎలాగైనా? నిన్నే కాదు, నీతో పాటు నీ నాయకుడికి కూడా విలువ ఉండాలి. నీ నాయకుడికి విలువ ఉండాలంటే ఆ నాయకుడికి ఏదైనా చేసి 4 పనులు చేయగలగాలి. వాడికి నువ్వు విలువ ఇవ్వగలగాలి, వాడికి ఒక సమయం ఇవ్వగలగాలి, వాడిని కలిసి ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడే సమయం వాడికి కేటాయించగలగాలి. గుండెలు మేము చేసుకొని చెప్పండి, ఈ 5 సంవత్సరాలు 151 మంది ఎమ్మెల్యేల యొక్క పనితీరుని ఎన్నిసార్లు పిలిచి మీరు అభినందించారు? ఎన్నిసార్లు వాళ్ళు మాట్లాడడానికి అవకాశాలు కల్పించారు? వాళ్ళు ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకొస్తే మీరు దగ్గర కూర్చొని అసలు చేసి పెట్టారు? ఒక్క నిమిషం బ్రదర్, ఎవరో కమ్ముకోవట్లా, ఒక్క నిమిషం ఎట్టానండి బ్రదర్. ఇప్పుడు నేను అనేది వాళ్ళని తిట్టమని కదా, ఎవరు కొడాలనో వీళ్ళనో ఇప్పుడు బూతులు తిట్టమని కదా అనేది. ఆనాడు వాళ్ళు తిడుతున్నప్పుడు ఎందుకు వారించలేదు జగన్మోహన్ రెడ్డి గారే నా బాధ. మనకు అర్థమవుతుంది కదా, వయసు మీరినటువంటి ఒక స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చెడ్డవాడో లేదో మన ఆత్మలకు తెలుసు. కానీ ప్రజలు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నావు కాబట్టి ఆయన నువ్వు వ్యతిరేకిస్తావు కాబట్టి ఆయన చెడ్డ అంటావు. టీడీపీ జెండా పట్టుకున్నాడు ఏమనుకుంటాడు? ఆయన నాయకుడేగా. టీడీపీ వైసీపీ కాకుండా మధ్యలో న్యూట్రల్ గా కొంతమంది ఉంటారు కదా ప్రజలన్నోళ్ళు. ఆ న్యూట్రల్ ఏమనుకుంటాడు ఇలా తిడుతుంటే? నువ్వు చెప్పు. నేనేమన్నా నీ ఆత్మని మీరు గౌరవించు. మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా చేసుకుని నేను వైసీపీ అని కాదు, మా ఊర్లో పలానా ఆయన 10 మంది గా ఉంటారు, వాళ్ళకి అడిగిపోయి అడుగు అన్నా, ఇలా చంద్రబాబు నాయుడు అప్పుడు పలానోళ్ళు తిట్టారు కదా, మన కొడాల నాని అవ్వచ్చు, వంశీ అవ్వచ్చు, రోజా గారు అవ్వచ్చు, మిగతా కొంతమంది నాయకులు అవ్వచ్చు, ఇలా నీచంగా తిట్టారు కదా, దాని పట్ల మీ అభిప్రాయం ఏందని అడుగు. వాళ్ళు ఏమంటారు ఒకసారి వినండి.
ఎందుకంటే ఇదే మాటలు నాకు 100 మంది చెప్పారు. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మామూలు ఓటర్లు కూడా ఎంతో మంది ఏందన్నా ఆ మాట ఏందన్నా అంత అసహ్యంగా మాట్లాడతారు ఏందన్నా ఎన్నాళ్ళుగా వెలపరం పడుతుందన్న అని చెప్పి ఎంతమంది నాతో అన్నారు. ఒకరిద్దరు కాదు, ఎంతో మంది అన్నారు నాతోటి. మల్లయ్య జూపుడి మొదటి నుంచి సోషల్ మీడియాలో కష్టపడ్డ నన్ను 2 సంవత్సరాల నుండి అవమానంగా దూరంగా చేశారు బ్రదర్. కొంతమంది చేశారు బ్రదర్. హ్యాపీగా ఇంట్లో ఉండండి. ఇప్పుడు ఎవరు వచ్చి కష్టపడతారు, ఎవరు వచ్చి చేస్తారు, పార్టీని ఎలా నిలబెట్టి అంటే రేపు పొద్దున ఈ ఓడిపోయినటువంటి నాయకుల్ని కాపాడుకుంటూ అలాగే పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఏనాడు కార్యకర్తలు పట్టించుకోకుండా పార్టీ ఆఫీసులో సజ్జల గారి ముడ్డెనక తిరిగి వాళ్ళ కొడుకు వాళ్ళ సంకలనక తిరిగి అలాగే ధనంజయ రెడ్డి కాళ్ళు నాకుతూ ఆ కేఎన్ఆర్ గారి మూతి నాకుతూ ఇలా వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి పనికిమాల వాళ్ళని పెట్టుకునేసి రేపు పొద్దున పార్టీని పరిగెత్తించండి. అందరు కలిసి ఎంత బాగా పరిగెత్తిస్తారో మేము చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. కడుపు మండదంటే మండదా? ఎందుకు మండదు? ఇంత కష్టపడి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ చెమట బొట్టుని నిలిపి నువ్వు కష్టపడినా నువ్వు 100% కష్టపడినా నీతో పాటు 1% కార్యకర్తలు కష్టపడ్డారు, నాయకులు కష్టపడ్డారుగా. వాళ్ళకే బాధగా ఇంత అధమ స్థాయి ఓటమి వచ్చిన తర్వాత ఏంట్రా ఈ అసహ్యం అన్న బాధ అయ్యేదా? అసలు ఏనాడన్నా చేసిన పనులు చెప్పుకునే ప్రయత్నం చేశారు ఒక్క నాయకుడన్నా, ఒక కార్యకర్త అన్నా, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులను చేశారు? ఎప్పుడు చూడు ఈ సోషల్ మీడియా మటుకు వైఎస్ఆర్సీపీ యొక్క ఏమంటారు ఓటమిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అఫీషియల్ పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్టీ నాశనానికి ఒక 2% అయినా కారణం. వాళ్ళు ఖచ్చితంగా సజ్జల గారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ఈ సోషల్ మీడియా టీం ఎలా పనిచేసిందంటే ఎవరైనా పార్టీ అమ్మాయిలు అయితే వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, మార్ఫింగ్లు చేయడం, ఏదో ఈ XXX వీడియో ఉంటాయి కదా నెట్ లో ఉంటాయి కదా, క్రోమ్ లో వీడియోలు తీసుకోవడం, వాటి మార్ఫింగ్లు చేయడం, అవి తీసుకొచ్చి అందరి నా దగ్గర వీడియో ఉంది కావాలని వాళ్ళు మెసేజ్ పెట్టండి అని పెట్టడం. ఇప్పుడు ఆ మెసేజ్ పెట్టాడు ఉంటారు అలాంటి వాళ్ళు రేపొద్దున వాళ్ళ ఇంటి వాడు పెళ్ళాన్నో వాళ్ళ కూతురు ఫోటోలు వాళ్ళు పెడతారు. అప్పుడు గోపి పట్టండి. రాజకీయాలు అలా చేద్దాం కానీ ఈ చెత్తనా కొడుకులందరూ పనిహిమాలిన కొడుకులందరూ రాజకీయాలు ఎలా చేశారంటే ఒకప్పుడు రాజకీయాలు ఎలా ఉంటే రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒకప్పుడు ఎట్లా అంటే విమర్శలు ప్రతి విమర్శలాగా ఉండే చేయని దాని గురించి ప్రశ్నించుకునే వాళ్ళు, విమర్శించుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. విమర్శలు ఎక్కువైతే సమాధానం లేకపోతే మనకు కోపం వస్తే మనం వాళ్ళ ఇంట్లో వీడియోలు ఏదైనా కనపడితే ఆ ఫోటోలు తీసేయడం, మార్పులు చేసి పెట్టేయడం. కేకే రెడ్డి అంటే వారు చేసే బ్రదర్ వాళ్ళు రాక్షసకాండ చేశారంటే దాన్ని నేను అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద రాక్షసకాండ చేస్తున్నారా, నాయకుల మీద చేస్తున్నారా? చేసేది కార్యకర్తల మీద కదా. ఈ కార్యకర్తల బతుకులకి ఏ రోజు మనకి ఒక తాడు బంగం ఉంది చెప్పండి? వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా మోసేవాడికి, ఆ జగనన్న వెనక నిలబడేవాడికి, తలబడి పోరాడేవాడికి ఏనాడు ఒక తాడు బంగారం ఏడ్చింది ఈ రోజు ఉండడానికి? ఏనాడు గతి శుతి లేని తెగిన గాలిపట్టంలాగా ఉండేవాడు ఎవడంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తే. వాడికి ఒక ముడ్డి, ఒక మూతి ఉండదు, ఒక ఆది, ఒక తుది అనేది ఉండదు. వాడికి ఎటు పనికి రాకుండా ఎటు గాలిస్తే అటు వీస్తూ ఎలా పడితే అలా ఉంటూ ఎక్కడ పడితే అక్కడ ఇరుక్కుంటూ చిందర బందరగా అయిన బతుకులు ఎవడి అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నాశనమైంది, పార్టీ అధికారంలో లేనప్పుడు నాశనమైంది, ఈనాడు ఓడిపోయి రోడ్డును పడింది. అయిపోయింది. ఇప్పటికన్నా మళ్ళీ పార్టీని ఎప్పుడొకప్పుడు నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా కష్టపడతారు అందరు కార్యకర్తలు. కానీ మళ్ళీ అదే క్వార్టరీని పెట్టుకొని, అదే పనికిమానోళ్ళు పెట్టుకొని, అదే పోరంబోకులను పెట్టుకొని, అదే బూతులతో అదే రాజకీయం చేస్తే ఆ రాజకీయాలు చేయడం అనవసరం. విధానాల పరంగా ముందుకెళ్తూ వాళ్ళు చేయని తప్పుల్ని నిలదీస్తూ పోరాడుతూ ముందుకెళ్లి నీకు సమర్థత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు నిలబడగలుగుతావు, ఓపిక ఉంది, ప్రజల్లో తిరగగలిగే దమ్ముంది, ప్రజలకి నీ పట్ల ప్రేమ ఉంది, అది నమ్ముకో. నీ చుట్టూ ఉండే క్వార్టరీని నమ్ముకోవద్దు. నన్ను కూడా నేనే రోజు అన్నానో రేపు పొద్దున కానీ పొగినా మమ్మల్ని కూడా నమ్మొద్దు. నువ్వు నమ్ముకో, ప్రజలని నమ్ముకో, ఓట్లేసే ప్రజల్ని నమ్ముకో, నీ పనితీరుని నమ్ముకో. వాటిని నమ్ముకుంటే మనం ముందుకెళ్తాం. నీ పక్కన వాడు వచ్చి పొగిడేస్తే మనం నమ్మేస్తే అలాగా? లేదు నీకు చంద్రబాబు నాయుడు నచ్చదనో, పవన్ కళ్యాణ్ నచ్చదనో, వాడు వచ్చి వాడు అమ్మ వాడు ఎక్క వాడు ఆలేని అనేసి వాడు నమ్మేస్తే ఎలా మనం? లేదు
నువ్వు చేసే పని ఇప్పుడు ఒక పేదలకి ఏదైనా మంచి పని రైతు భరోసా ఇస్తున్నావు, దాని కింది స్థాయిలో ఏంది, రైతుల బతుకులు ఆలోచించావా? అరే రైతులకి రైతు భరోసా ఇస్తే ఆనందపడిపోతున్నారా? అసలు వాళ్ళు ఏమైనా లోపల ఏమనుకుంటారా మన ప్రభుత్వం గురించి అని ఎప్పుడైనా ఒకసారి ఆరా తీసుకున్నారా? క్షేత్రస్థాయిలో దాని గురించి ఏమన్నా రిపోర్ట్ తెప్పించుకున్నారా? అమ్మఒడి వేశారు, అమ్మఒడి వేసిన దాని గురించి ఏనాడా ఆలోచించారా? మంచిగా ఏంది పరిస్థితి, అందరు హ్యాపీ అయినా ఏందని? సరే అమ్మఒడి మంచిగానే ఉంది, మంచి పరిపాలన, దాన్ని ఎవరు కాదనలేరు. స్కూళ్ళు బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఎక్కడ వ్యతిరేకత వచ్చింది మనకి? నువ్వు చేసిన పనుల్లో డబ్బులు ఎక్కడ అన్యాయం లేకుండా డబ్బులు ఇచ్చి ఎందుకు మీ మీద అంత వ్యతిరేకత వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకంటే నాయకుడికి విలువ లేకపోవడం, కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో గ్రామీణ నాయకత్వాన్ని నువ్వు చంపేయడం. జగనన్న ఇది నిజం, గ్రామీణ నాయకత్వాన్ని చంపేసి ఇప్పుడు వాలంటరీ అనే ఓన్ని పెట్టావు. వాలంటరీ గాడు ఏ ప్రభుత్వ పథకంలో పోయి ఇస్తాడు, ఇచ్చిన తర్వాత వాడు ఎలక్షన్ పోయి ఓటేయాలమ్మా ఓటేయాలమ్మా అది అంటే ఏమంటాడు, నువ్వెవడరా మధ్యలో చెప్పడానికి అంటాడు. అదేందమ్మా మేము అన్ని ఇచ్చాం కదా, నువ్వేంది మీ నాయని ఇచ్చావా అని అడతారు. నీ నాయని అని ఇచ్చావంటారా ప్రభుత్వాన్ని? మాకు వచ్చాయి మాకే ఇచ్చా, మీ అయ్యెత్తనామని అడుగుతారు. అడుగుతున్నారు ఈరోజు. అదే ఆ ఊరి గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కార్యకర్తనో ఒక నాయకున్నో ఆ గ్రామాల్లో ఉన్న నాయకుల్లో వాళ్ళ వీధుల్లో వాళ్ళ వార్డు మెంబర్లో అదే వాలంటరీతో ఆయన కూర్చొని పెట్టి వాళ్ళ చేత ఇప్పించుండి ఉంటే పలానోడు మనకు వాడు ఉంటే కొంచెం న్యాయం చేస్తారా, వాడు ఉంటే మనకి ఏదైనా పలానా పింఛన్ వస్తుంది, పలానా ఇప్పిస్తాడు, ప్రభుత్వం ఇక్కడ ఉన్న సచివాలయంతో చెప్పి ఇప్పిగలుగుతాడు అనేటువంటి ఒక భరోసా వాళ్ళకి పెరిగేది నాయకుడి మీద. అలా పెరుగుండి వాడు పోయి అమ్మ మాకు ఓటేనమ్మా మీకు ఏది కంటే అని చేస్తా ఉంటాడు, మాట వినేవాడుగా. ఏంటో ఏం ఆలోచనలో, ఒక సామాన్యుడికి వచ్చే ఆలోచనలు కూడా రాకుండా ఎలా పడితే అలా చేసేశారు. అన్యాయం చేశారు, పార్టీని సర్వం నాశనం చేసేశారు. ఏమంటారు చూడు, ఒకటి కాదు కర్నూలు చావుకు 100 కారణాలు అన్నట్టు మన ఓటమికి మన ఇంట్లో నుంచి అందరి కారణాలే. షర్మిల గారిని మనం ఈ పార్టీలో ఒకప్పుడు మా అక్కను పొగిడి మనం సరే మనకు నచ్చలేకపోతే కాముగా ఉన్న పోయేది, కానీ నోటుకొచ్చిన బూతులు తిట్టామే, అడ్డమైన మాటలు మాట్లాడామే. షర్మిల గారు రాజశేఖర్ కూతురు కదా, ఏమంత బూతులు తిట్టాల్సిన అవసరం ఏమి? కనీసం బూతులు తిడుతున్నప్పుడు పార్టీలో కొంతమంది నాయకులు, రోజా లాంటి వాళ్ళు, ఇలాంటి పనికిమాల నోరు జారి మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి హెచ్చరించి అదుపులో ఉండండి అలా మాట్లాడొద్దని చెప్పుంటే మన గౌరవం ఎంత పెరుగుండేది. ఏంటన్నా ఎంత దెబ్బన్నా. లిక్కర్ అన్నా నిన్ను కొంప ముంచింది మ్యాక్సిమం లిక్కర్ అనేదాన్ని ప్రథమ పాత్ర పోయించింది. తీర్థంగా తీసేసి ఉంటే దరిద్రం పోయేది అంతటితోటి. ఏంటి అన్న లిక్కర్లో పనికి మాలిన బ్రాండ్లు ఏమేంటియో అయ్యి వచ్చేసి అది గవర్నమెంట్ నడిపేసి ఆ గవర్నమెంట్ నడిపే దాంట్లో ఆ పోరం బొగ్గాలు తయారయ్యి ఎలా అంటే అలా అయిపోయి ఏం దరిద్రం. ఇప్పుడు ఏమని ఈ దరిద్రాల కారణం అది కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు అలా ఎలా ఉంది అలాగే నడిపితే ఇంక దరిద్రాలు ఉండేవి కాదు కదా, మన మీద వ్యతిరేకత ఉంది చచ్చేది కాదుగా. ఏం చేశారో ఏమో కానీ మొత్తానికి ఆ మందు అనే దాని వల్ల మొత్తం మన మీద వ్యతిరేకత మనల్ని నాశనం చేసింది మందు ఇసుక అలాగే నాయకుడికి విలువ లేకపోవడం, గ్రామీణ నాయకత్వాన్ని చంపేయడం, నాయకత్వం అనేది లేకుండా చేసేయడం, అంతా నీ మీదే పెట్టుకొని నన్ను చూసే ఓటైనా నువ్వు అనుకోవడం, ఇవన్నీ వెరసి ఈ రోజు మన రిజల్ట్ ఏంటంటే 11 స్థానాలు. ఇప్పటికన్నా కళ్ళు తెరండి, కళ్ళకున్న పొరలు తీసేసి పక్కన పడేయండి, పక్కన పొగిడేటువంటి పోరంబోకం తీసి వాగులో పడేయండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ప్రజల్లోకి రండి, ప్రజల్లో నిలబడండి. మళ్ళీ ప్రభుత్వం చేసే తప్పులు మీరు ప్రశ్నించండి. మీ ప్రశ్నించే తత్వం వెనక ఖచ్చితంగా కార్యకర్తలు నిలబడతారు. సభ్యతతో ఉన్నటువంటి పాలిటిక్స్ చేద్దాం, పద్ధతిగా ముందుకెళ్దాం, గౌరవప్రదంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఖచ్చితంగా చేయని తప్పులు నిలదీసి మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చేదానికి మనం ప్రయత్నం చేద్దాం. అంతేగాని కొడాలి నానిలాగా ఈ పక్కనున్న కొంతమంది మంత్రుల్లాగా, కొంతమంది ఎమ్మెల్యేలాగా నీ ఆనందం కోసం, నీ మెప్పు కోసం, వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం అమ్మలక్కలు తిట్టేస్తే దాన్ని మనం కాముగా ఉంటే మటుకు ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఖచ్చితంగా రిజల్ట్ చాలా ఘోరంగానే ఉంటుంది. ఆలోచించుకొని ముందుకెళ్ళాలి, ఆవేశంతో కాదు. కార్యకర్తలు కూడా ఓపిక సంయమనం పట్టండి. ఆవేశంతో నోటికొచ్చిన మాటలు మాట్లాడేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు పెట్టే కేసులో మీరు ఇరుక్కొని రోడ్డున పడొద్దు. మీ కుటుంబాలు మీకు ముఖ్యం. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, పద్ధతిగా ప్రశ్నించండి. నోటికొచ్చిన మాటలు మాట్లాడి మీరు ఇబ్బందులు పడి మళ్ళీ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి కాపాలనేది అవ్వదు. మీ స్థాయిలో మీరు మాట్లాడండి. మీ స్థాయికి మించి నోటుకొచ్చిన అడ్డమైన మాటలు మాట్లాడేసి వాడమ్మ వీడమ్మ ఆడెక్క ఈడెక్క అంటే ఖచ్చితంగా కేసులు పెడితే దాన్ని ఎవడూ కాపాడలేడు. ఆలోచించి విధానపరమైన విమర్శలు చేయండి, పద్ధతితో ఉన్నటువంటి ఆరోపణలు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా ఉండండి.
పార్టీ వెంట నడవండి. ఓపికతో కూడిన రాజకీయాలు చేయండి. ఆవేశంతో కూడిన రాజకీయాలు వద్దు, మానేయండి. దయచేసి నేను మాట్లాడిన మాటలు మీకు బాధపడి ఉంటే క్షమించండి జగన్ గారు. అలాగే పార్టీ కార్యకర్తలకు క్షమించండి. ఇవన్నీ నిజాలు. ఇప్పటికైనా ఈ నిజాలు తెలుసుకొని పార్టీ బాగుపడాలంటే కష్టపడే కార్యకర్తలను నమ్ముకోండి, మీ సమర్థతను నమ్ముకోండి, మిమ్మల్ని నమ్మి ఓటేసిన 40% ఓటింగ్ని నమ్ముకోండి, ఆ ప్రజలను నమ్ముకోండి. ఖచ్చితంగా మిమ్మల్ని కాదు అనుకున్న ప్రజలు మళ్ళీ మీ వెంట వస్తారు. ఈ ప్రభుత్వం ఏదైనా తప్పులు పొరపాటు జరిగితే వాటిని నిలదీసి వాటిని ప్రశ్నిద్దాం. ఖచ్చితంగా ప్రజలు మీ వెంట నిలబడతారన్నట్టుకు మాత్రమే చెప్తాను. ఉంటానండి దయచేసి.